Hey viewers, welcome back to Shrivik Official. This is episode 10 of Learning C Language Tutorial from Basic Level. మనం ఈరోజు మన క్యారెక్టర్ అరేస్ మీద కొన్ని ప్రయోగాలు చేద్దాం. బేసికల్లీ మధ్యలో సైట్ సీయింగ్ అలా జావాస్క్రిప్ట్కి వెళ్ళి సి లాంగ్వేజ్ గ్యాప్ వచ్చింది. అగైన్ వీఆర్ బ్యాక్ విత్ సి. మనం లాస్ట్ ఎపిసోడ్లో క్యారెక్టర్ అరేస్ అంటే ఏంటి అండ్ అవి ఎలా క్రియేట్ అవుతాయి అండ్ వాటి యొక్క మెమరీ అలొకేషన్ ఏంటి అండ్ మనం స్కాన్ఎఫ్ అనే బిల్డింగ్ ఫంక్షన్ పర్సెంటైల్స్ అనే కొత్త ఫార్మేట్ టైప్ ఈ రెండింటి కాంబినేషన్ వాడి ఎంత పెద్ద స్ట్రింగ్ అయినా సరే చాలా ఈజీగా మనం అరేలోకి ఎలా స్కాన్ చేస్తాం యూజర్ నుంచి అనేది చాలా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో దాని తర్వాత అవి ఏంటో తెలిస్తే సరిపోతుందా, వాటి మీద ఒక బెటర్ అండర్స్టాండింగ్ రావాలి కదా. దానికోసం మనం వాటి మీద కొన్ని వింత ప్రయోగాలు చేయాలి. సో ఆ ప్రయోగాలు చేయాలంటే ఏం చేయాలి అంటే కొంచెం లాజికల్ థింకింగ్గా కొన్ని క్వశ్చన్స్ తీసుకొని వాటి మీద ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా? సో చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వచ్చుంటే ఇక్కడ నేను కార్డ్స్లో మొత్తం కంప్లీట్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఈ ఎపిసోడ్ వరకు అన్ని వీడియోస్ని ఒక ప్లేలిస్ట్గా గ్రూప్ చేసి ఇక్కడ వేస్తున్నా. వెళ్ళండి, చూడండి. ఫస్ట్ నుంచి చూస్తేనే అర్థమవుతుంది. ఓకేనా? సో వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. మన ఫస్ట్ టాస్క్ ఏంటి అంటే ఇప్పుడు ఎక్స్ అరే ఉందా, వై అరే ఉందా. సో ఈ అరేలో నుంచి ఈ ఎక్స్ అరేలో రవి అని ఉందనుకుందాం, ఈ ఎక్స్ అరేలో రవి అని ఉందనుకుందాం. ఈ రవిని యాస్టీస్గా వై అరేలో కాపీ చేద్దాం. ఓకేనా? ఆర్ని ఆర్కి, ఏకి అలా మనం రవి అని ఇలా యాస్టీస్గా వైలో కూడా కాపీ చేయగలగాలి. సో కాపీయింగ్ వన్ అరే ఎలిమెంట్స్ ఇంటూ అనదర్ రే ఇన్ సేమ్ వే. సో ఓకేనా, కాపీయింగ్ వన్ అరే ఎలిమెంట్స్ ఇంటూ అనదర్ రే. మనం ఇక మన స్క్రీన్లోకి వెళ్ళిపోయి టర్బో C++లో ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే, లెట్స్ గో. ఓకే, మనమైతే మన స్క్రీన్లోకి వచ్చేసినాం. ఒక ఫైల్ నా దగ్గర ఆల్రెడీ ఓపెన్ అయి ఉంది అండ్ దాని పేరు ఏదో ఉంది. సో ఇందులోనే మనం కోడ్ అనేది రాస్తాం. ఫస్ట్ మనం మెయిన్, ఓకేనా, మెయిన్ అని తీసుకుంటున్నా. ఓకే, మెయిన్, సూపర్, డన్. నెక్స్ట్ వచ్చి మనకి ఇప్పుడు 2 అరేస్ కావాలి. సో క్యార్ ఎక్స్ అరే, దీని సైజ్ ఒక 10 అండ్ వై అరే, దీని సైజ్ కూడా 10. సో ఇంట్ ఐ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఇప్పుడు మనం స్కాన్ఎఫ్, సరే ఒక మెసేజ్ ప్రింట్ చేద్దాం క్లియర్ స్క్రీన్ ఫంక్షన్ వాడి. అండ్ దాని తర్వాత ప్రింట్ఎఫ్ ఎంటర్ ఎక్స్ స్ట్రింగ్ టు ఎక్స్. ఓకేనా? సో ఈ మెసేజ్ ప్రింట్ చేసి స్కాన్ఎఫ్ పర్సెంటైల్స్ కామా ఎక్స్లోకి మనం వాల్యూస్ అనేది స్కాన్ చేద్దాం. ఓకే, డన్. సో దీన్ని సేవ్ కొడదాం, చూద్దాం కోడ్ ఎలా పనిచేస్తుంది అనేది. ఆర్ఏవి ఓకే, డన్, బాగానే పనిచేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కాపీ ప్రాసెస్. సో కాపీ ప్రాసెస్ ఎలా చేయాలి, ఇప్పుడు మనం కాపీ చేయాలి. సో కాపీ చేయడానికి మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎక్స్ అరే అనుకుందాం, వై అరే అనుకుందాం. ఎక్స్ అరేలో ఇప్పుడు 0th ఇండెక్స్ దగ్గర రవి ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆర్ ఉంటుంది. సో ఈ వై అరేలో 0th ఇండెక్స్లోకి ఆర్ని తెచ్చేయాలి. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఇండెక్స్ని ప్లస్ చేసినప్పుడు ఎప్పుడైతే ఇండెక్స్ అనేది 1కి పాయింట్ చేస్తుందో ఎక్స్ అరేలో ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఏ ఉంది. సో ఆ ఏ అనేది వై అరేలో ఫస్ట్ ఇండెక్స్ ఏదైతుందో అందులోకి వచ్చేసేయాలి. సో అలా మన కాపీ ప్రాసెస్ అనేది జరగాలి. సో దానికోసం సింపుల్గా ఫర్ లూప్ కాంబినేషన్ వాడితే సరిపోతుంది కదా, వాడేద్దాం. సో ఫర్ ఐ ఈక్వల్స్ టు 0, ఐ ఈజ్ లెస్ దెన్ 10, i++. సో ఇలా సంథింగ్ మనం చేసినాం అనుకుందాం. ఓకే, వై ఆఫ్ ఐ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ ఐ. సో ఇట్ వర్క్స్. సో ఇక్కడ బగ్ ఉంది, అది ఏంటో కూడా చెప్తా. ప్రింట్ఎఫ్ ఓకే పర్సెంటైల్స్ కామా ఎక్స్. సో వై ప్రింట్ చేద్దాం, వై. ఓకే, డన్. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నా RAVI Alt-F5. సో ఇక్కడ బగ్ ఏంటి బ్రో, బాగానే ప్రింట్ అయింది కదా అంటే ఐల్ షో యూ. సో ఇక్కడ నేను ఐ వాల్యూ ప్రింట్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ నేను ప్రింట్ఎఫ్ పర్సెంటైల్ D కామా ఐ. సో దీనికి స్లాష్ అని వాడదాం, స్లాష్ అని F2. ఓకే, కంట్రోల్ F9 RAVI Alt-F5. చూడండి ఐ వాల్యూ ఎంత, 10. అంటే ఈ లూప్ అనేది 10 టైమ్స్ రిపీట్ అయింది. బట్ ఇక్కడ ఒక బగ్ ఏంటి అంటే ఎక్స్ అరేలో ఇప్పుడు రవి అని ఉందనుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఐ వాల్యూ 0 అంటే ఎక్స్ ఆఫ్ 0లో ఉన్న ఆర్ని తీసుకొచ్చి వై ఆఫ్ 0లోకి ఇన్సర్ట్ చేసింది. దాని తర్వాత ఇక్కడ మనకి +1 అవుతుంది. సో +1 అయినప్పుడు ఐ వాల్యూ 1. ఇక్కడ కండిషన్ ఐ ఈజ్ లెస్ దెన్ 10 కదా చెక్ చేసినాం కాబట్టి 1 ఈజ్ లెస్ దెన్ 10 కాబట్టి ట్రూ అయింది అనుకుందాం. సో ట్రూ అయినప్పుడు ఎక్స్ ఆఫ్ 1 దగ్గర ఏ ఉంది అండ్ అది వై ఆఫ్ 1లోకి వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ +1 అయ్యి ఐ వాల్యూ 2 అవుతుంది. సో ఐ వాల్యూ 2 దగ్గర ఏముంది, ఎక్స్ ఆఫ్ 2 దగ్గర వి ఉంది. అదే అలానే ఇప్పుడు కండిషన్ చెక్ అవుతుంది, కండిషన్ ట్రూ కాబట్టి వై ఆఫ్ 2లోకి వస్తుంది. మళ్ళీ +1 అయింది అనుకున్నాం. ఇప్పుడు ఐ వాల్యూ 3, ఎక్స్ ఆఫ్ 3 దగ్గర ఏముంది అంటే ఐ ఉంది మళ్ళీ. సో ఐ ఉన్నప్పుడు వై ఆఫ్ 3లోకి వచ్చేసింది, ఎందుకంటే కండిషన్ ఐ ఈజ్ లెస్ దెన్ 10, 3 ఈజ్ లెస్ దెన్ 10 ట్రూ కాబట్టి ఇప్పుడు వై ఆఫ్ 3లోకి ఎక్స్ ఆఫ్ 3లో ఉన్న ఐ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఏమవుతుంది, మళ్ళీ +1 అవుతుంది. ఐ వాల్యూ 4. సో ఐ వాల్యూ 4 దగ్గర ఏముంది, ఎప్పుడైతే ఈ పర్సెంటైల్స్ ఫార్మాట్ టైప్ వాడినాము స్కాన్ఎఫ్లో RAVI ఎంటర్ ఇచ్చి
మళ్ళీ ఎంటర్ ఎప్పుడైతే కొట్టినామో అప్పుడు ఆటోమేటిక్గా పర్సెంటేజ్ లెస్ అనేది వెరీ నెక్స్ట్ బ్లాక్లో నల్ క్యారెక్టర్ స్టోర్ చేసేది. అది మనకు తెలిసిన విషయమే. అంటే ఇప్పుడు x4లో నల్ ఉంది అని అర్థం. పర్సెంటేజ్ లెస్ ఏదైతే స్టోర్ చేసిందో ఆ నల్ క్యారెక్టర్ ఉంది అనుకున్నాం. సో అది వచ్చింది. ఓకే, అరేలో నల్ క్యారెక్టర్ స్టోర్ చేయాలి మనకు కావాల్సిన ఎలిమెంట్స్ తర్వాత కాబట్టి ఓకే డన్. ఎప్పుడైతే మళ్ళీ +1 అవుతుందో i వాల్యూ 5 అవుతుంది. ఇప్పుడు i is less than 10, 5 is less than 10 కదా, మళ్ళీ కాపీ అనేది జరుగుతుంది. సో ఆ x5లో ఏముంది తెలీదు, అక్కడ గార్బేజ్ ఉంటుంది ఏదో. సో ఇది కాపీ చేయడం అవసరమా? లేదు. ఎందుకు? నల్ క్యారెక్టర్ అనేది x4 దగ్గరే వచ్చింది. 4th ఇండెక్స్ దగ్గర నల్ క్యారెక్టర్ కూడా కాపీ అయిపోయింది. సో అంత దూరం మనకు అవసరం లేదు. సో దానికోసం మనం ఏం చేయాలి సింపుల్గా అంటే ఆ నల్ క్యారెక్టర్ వరకు కాపీ అనేది చేయాలి. ఇలా మనం చేయడం వల్ల మనకు 10 times లూప్ రిపీట్ అయింది అవసరం లేకపోయినా. టైం అనేది చాలా టైం కాంప్లెక్సిటీ పెరిగిపోయింది. సో ఎఫిషియెంట్గా ప్రోగ్రామ్ చేయాలి అంటే నల్ క్యారెక్టర్ వరకే లూప్ అనేది రిపీట్ అవ్వాలి. దానికోసం ఏం చేద్దాం, సింపుల్గా మీరు ఇలా చేయొచ్చు, ఎక్స్ ఆఫ్ అని ఇలా తీసుకొని ఈ కండిషన్ బదులుగా సో దీన్ని వాడి ఇలా నల్ క్యారెక్టర్ వచ్చే వరకు మీరు ఇలా కాపీ కూడా చేయొచ్చు. x(i) నాట్ ఈక్వల్స్ టు నల్. ఓకే సరే, ఓకేనా. x(i) నల్ అయినప్పుడు x అరేలో ఇప్పుడు నల్ వచ్చింది అనుకోండి, అక్కడ బ్రేక్ చేస్తుంది. సో ఓకే, కంట్రోల్ F9, RAVI, Alt F5, 4 times లూప్ రిపీట్ అయింది, RAVI సూపర్. సో ఇప్పుడు రవి అని వచ్చింది, డన్. సో ఇక్కడ మీరు చూస్తే మనకి ఇక్కడ రవితో పాటు 2 క్యారెక్టర్లు ఏవేవో ప్రింట్ అయినాయి. ఎందుకలా అంటే ఇప్పుడు ఎక్స్లోకి ఎప్పుడైతే నల్ క్యారెక్టర్ వచ్చింది, ఇప్పుడు ఎక్స్లోకి ఎప్పుడైతే నల్ క్యారెక్టర్ ఉందో అక్కడ లూప్ అనేది బ్రేక్ అయింది. నల్ క్యారెక్టర్ అనేది మనం ఇందులో కాపీ చేయలేదు వైఆర్ఏలోకి. సో ఎప్పుడైతే అరేలో నల్ క్యారెక్టర్ లేదు, ఇప్పుడు పర్సెంటేజ్ వాడలేదు కాబట్టి మనం వైఆర్ఏకి అందులోకి పర్సెంటేజ్ నల్ క్యారెక్టర్ స్టోర్ చేసే అంత ఛాన్స్ కూడా లేదు. సో ఎప్పుడైతే వై క్యారెక్టర్ని ప్రింట్ చేస్తున్నామో వైఆర్ఏలో నల్ క్యారెక్టర్ లేకపోవడం వల్ల ప్రింట్ఎఫ్కి ప్రింటింగ్ ఎప్పుడు ఆపాలో తెలియలేదు. అందుకే అరే మొత్తాన్ని ప్రింట్ చేసింది, సంథింగ్ గార్బేజ్ ఏదేదో ప్రింట్ కూడా చేసింది. సో మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ మాన్యువల్గా y(i) ఈక్వల్స్ టు నల్ అని మనమే స్టోర్ చేద్దాం. ఓకేనా, సూపర్. సో ఇలా స్టోర్ చేయడం వల్ల ఏంటి యూస్ అంటే ఎప్పుడైతే ఎక్స్ అరేలోకి నల్ వస్తుందో ఆ అరే అనేది ఇప్పుడు ఆ ఇండెక్స్ ఏదైతే i వాల్యూ ఉందో అది ఎక్స్ అరేలో ఉన్న నల్ ఎక్కడైతే ఉందో ఆ ఇండెక్స్కి పాయింట్ చేస్తుంది అని అర్థం. సో అంటే y అరేలో అదే ఇండెక్స్లో నల్ స్టోర్ అవ్వాలి అండ్ మిగతా మనకు సంబంధం లేదు. సో అందుకే ఇక్కడ నేను ఆ పని చేసిన. ఇప్పుడు చూద్దాం, Alt F5 చూడండి రవి ఎలా ప్రింట్ అయిందో. సో దిస్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దిస్ క్వశ్చన్. సో ఈ లాజిక్ అర్థం అవ్వాలని క్వశ్చన్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, మనం కాపీయింగ్ వన్ అరే ఎలిమెంట్స్ ఇంటూ అనదర్ అరే ఇన్ రివర్స్ ఆర్డర్. ఎక్స్లో r ఫస్ట్ ఉంటే వైలో అది లాస్ట్లో ఉండాలి. ఇప్పుడు ఎక్స్లో i లాస్ట్ ఉంటే వైలో అది ఫస్ట్లో ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు సింపుల్ ఏం ఆలోచించుంటారంటే దీన్ని ఏముంది బ్రో సింపుల్. ఓకే, మీరు ఏం చేస్తారంటే మీరు ఓకే కొత్త ఫైల్ తీసుకుందాం. ఓకే, సో మెయిన్ డన్. సో మెయిన్లోకి వచ్చేసినాం. క్యార్ మెయిన్లోకి వచ్చేసినాం. సింపుల్గా మీరు క్యార్ అని తీసుకుంటారు, ఒక ఎక్స్ అరే అండ్ ఒక వై అరే, ఒక ఎక్స్ అరే ఒక వై అరే. ఈ రెండింటి సైజ్ 10 అని తీసుకుందాం. 10. ఓకే డన్. సో 10 అని తీసుకున్నాం కదా, ఇంట్ i అని ఒక వేరియబుల్ కూడా తీసుకుంటాం. సింపుల్గా యాస్ట్ ఈజ్ మనకి క్లియర్ స్క్రీన్ ఫంక్షన్ అండ్ printf ఎంటర్ స్ట్రింగ్ టు ఎక్స్ అరే. ఓకే, ఈ మెసేజ్ కూడా ప్రింట్ చేద్దాం, scanf %s, x. ఓకే కదా. సో ఇప్పుడు మనం ఇలా స్కాన్ చేసిన తర్వాత ఇప్పుడు రివర్స్లో కాపీ చేయాలంటే మీరు ఏమనుకుంటారంటే i ఈక్వల్స్ టు 10 అని తీసుకుందాం, i ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. అంతే కదా, రివర్స్లో కాపీ అయినట్టే కదా, i మైనస్. అంటే ఇప్పుడు i అనేది ఎక్కడికి పాయింట్ చేస్తుంది 10 అనడం వల్ల ఎక్స్ అనే అరే ఏదైతే ఉందో అందులో లాస్ట్ మెమరీ బ్లాక్ పాయింట్ చేస్తుంది. ఆ లాస్ట్ మెమరీ బ్లాక్ని మనం వైఆర్లో స్టార్టింగ్ పెడితే సరిపోతుంది. దానికోసం y(i) ఈక్వల్స్ టు x(i) అన్నారు అనుకోండి, ఇక్కడ ఒక బూత్ ఉంది. ఏంటది అంటే ఇప్పుడు సింపుల్గా మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ అరేలో ఏదైతే లాస్ట్లో ఉందో అది మనకి వై అరేలో ఫస్ట్లో కావాలి. కానీ ఇక్కడ ఏడికి పాయింట్ చేస్తుంది i అనేది 10. అంటే ఎక్స్ అరేలో 10th ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ 10th ఇండెక్స్ దగ్గరికి పాయింట్ చేస్తుంది ఎక్స్ అరే అనేది. సో ఇక్కడ మనం i వాల్యూ అనేది 9 అని తీసుకోవాలి, సారీ. సో ఇప్పుడు ఎక్స్ అరే అనేది i అనేది 10కే పాయింట్ చేస్తుంది. అంటే ఆ లాస్ట్లో ఉన్నది ఇప్పుడు వై అరేలో ఉన్న 10th మెమరీ బ్లాక్కే వస్తుంది 10th అంటే 10 కామన్ అయిపోయినాయి ఇక్కడ లాస్ట్ ఇండెక్సే. సో ఓకేనా, ఇక్కడ 10 కాదు 9, 0 to 0 1 2 3 4 5 6 7 8 9. సో 0 to 9 అంటే ఇక్కడ మనం 9 అనేది తీసుకోవాలి. ఓకేనా,
సో 9 అని తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఐ వాల్యూ 9 అంటే ఎక్స్ ఆఫ్ 9లో ఏదైతే ఉందో అది వై ఆఫ్ 9లోకి వస్తుంది. లాస్ట్‌లో ఉన్నది లాస్ట్‌లోకి వస్తుంది తప్పించి మనకి ఫస్ట్‌లోకి రావట్లేదు. ఎక్స్ అరేలో ఏదైతే లాస్ట్ ఉందో అది ఫస్ట్‌లోకి రావాలి. దానికోసం మీరు ఇంకో ఆలోచన వేసి ఇక్కడ ఇలా కూడా చేయొచ్చు. కామా జే. సో దానికి సొల్యూషన్ జే ఈక్వల్స్ టు 0 ఇలా సంథింగ్ చేశారు అనుకుందాం. ఇప్పుడు నేనేం చేస్తా అంటే జే అని తీసుకుంటా. ఇక్కడ ఏంటి అంటే రివర్స్ టు డూ డాట్ సి. ఓకే. సో ఇప్పుడు ఏంటి అంటే ఓకే బాగానే ఉంది. ఇప్పుడు ఐ అనేది 9 అవుతుంది, జే అనేది 0 అంటే ఎక్స్ అరేలో 9 ఏదైతే ఉందో లాస్ట్ మెమరీ బ్లాక్ అందులో ఉన్నది వై అరేలో 0 అంటే ఫస్ట్లోకి వస్తుంది. దానివల్ల యూజ్ ఏంటి, ఎప్పుడైతే ఎక్స్ అరేలోకి ఆర్ఏవిఐ ఇచ్చానో ఆర్ఏవిఐ 0th ఇండెక్స్ దగ్గర వాల్యూ ఉంది, ఫస్ట్ ఇండెక్స్ దగ్గర వాల్యూ ఉంది, సెకండ్ దగ్గర ఉంది, థర్డ్ దగ్గర ఉంది. కానీ 9th ఇండెక్స్ దగ్గర ఏం వాల్యూ ఉంది, నేనేం ఇవ్వట్లేదు అక్కడ 0. ఇప్పుడు ఆర్ఏవిఐ అన్నప్పుడు అక్కడ ఏం లేదు లాస్ట్ ఇండెక్స్లో 9th ఇండెక్స్లో. సో ఆ మెమరీ బ్లాక్ నుంచి కాపీ చేయడం అనేది వృధా. మనం ఏం చేయాలి, ఐ అనేది ఫస్ట్లోకి రావాలి, అండ్ దాని తర్వాత ఏ ఉండాలి, దాని తర్వాత అలా మనకి రివర్స్లో రావాలి. అంటే ఐవిఏఆర్ ఆర్ఏవిఐ కాస్త ఐవిఏఆర్ అవ్వాలి తప్పించి మనకి ఇక్కడ మిగిలిన బ్లాక్స్ సంబంధం లేదు. అంటే మనం ఎప్పుడైతే రవి అని ఎంటర్ కొడతామో నల్ క్యారెక్టర్ స్టోర్ చేస్తుంది పర్సెంటేజ్. అంటే ఆ నల్ క్యారెక్టర్ నుంచే మనకి రివర్స్లో కాపీ అనేది అవ్వాలి. దానికోసం మనం ఏం తెలియాలి అంటే ఆ నల్ క్యారెక్టర్ ఎక్కడైతే స్టోర్ అయిందో అది తెలియాలి మనకి. యూజర్ ఎన్ని ఇచ్చాడో మనకు తెలియదు. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ నల్ క్యారెక్టర్ పొజిషన్ అనుకుందాం. అప్పుడే మనం ఆ నల్ క్యారెక్టర్ నుంచి రివర్స్లో కాపీ అనేది చేద్దాం. అర్థమైంది కదా. అది ఎలా చేస్తాం అంటే సింపుల్. ఇక్కడ ఇంత కథ బదులు i is less than 10 అనేది తీసుకుంటా. ఓకే. సో i ఈక్వల్స్ టు 0 అనేది తీసుకుంటా అండ్ ప్లస్ చేస్తా. ఓకే. అండ్ సింపుల్ ఇక్కడ నేను ఒక కండిషన్ రాస్తా. ఇఫ్ ఎక్స్ ఆఫ్ i ఈక్వల్స్ టు ఓకే నల్ అయితే మనం ఏం చేద్దాం, బ్రేక్. సూపర్ కదా. ఓకే బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు మనకేమవుతుంది అంటే మనకు చెక్ అయ్యి నల్ క్యారెక్టర్ ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా ఐ వాల్యూ 0. ఇప్పుడు ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు ఎక్స్ ఆఫ్ 0లో ఆర్ ఉంది. ఓకేనా. ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు, +1 అవుతుంది. ఐ వాల్యూ 1. ఎప్పుడైతే ఐ వాల్యూ 1 అవుతుందో కండిషన్స్ ఏమి చెక్ అవుతుంది, 1 ఈజ్ లెస్ దెన్ 10 కదా చెక్ అవుతుంది. ఓకే ఎక్స్ ఆఫ్ 1 దగ్గర ఆ ఏ ఉంది కాబట్టి అప్పుడు కూడా నల్ క్యారెక్టర్ కాదు. సో ఇలా మనకి నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఐ వాల్యూ +1 అయి 2 అవుతుందో ఎక్స్ ఆఫ్ 2 దగ్గర ఏముంది, వి ఉంది. సో ఎక్స్ ఆఫ్ 2 దగ్గర వి ఉంది, ఐ వాల్యూ ఇంకా 2 ఉంది. ఐ ఈజ్ లెస్ దెన్ 2 ఓకే 2 ఈజ్ లెస్ దెన్ 10 కాబట్టి ఐ ఈజ్ లెస్ దెన్ 10 ఓకే 2 ఈజ్ లెస్ దెన్ 10 కాబట్టి కండిషన్ సాటిస్ఫై. ఎక్స్ ఆఫ్ 2 దగ్గర వి ఉంది, అది కూడా కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి బ్రేక్ అవ్వలేదు. నెక్స్ట్ ఎప్పుడైతే +1 అవుతుందో ఐ వాల్యూ 3 అవుతుంది. ఇప్పుడు ఐ 3 ఈజ్ లెస్ దెన్ 10 కండిషన్ ట్రూ. ఎక్స్ ఆఫ్ 3 దగ్గర ఏముంది, ఐ ఉంది. సో ఆ ఐ కూడా నల్ కాదు కాబట్టి బ్రేక్ అవ్వదు, +1 అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ 4 ఇప్పుడు ఐ వాల్యూ 4 ఈజ్ లెస్ దెన్ 10 కండిషన్ ట్రూ. ఎక్స్ ఆఫ్ 4 దగ్గర ఏముంది, నల్ ఉంది. సో అప్పుడు ఈ లూప్ అనేది బ్రేక్ అయింది. ఆటోమేటిక్గా మనకి ఈ ఐ ఎక్కడికి పాయింట్ చేస్తుంది అంటే ఆ నల్ క్యారెక్టర్ స్టోర్ అయిన ఇండెక్స్కి పాయింట్ చేస్తుంది. సో మనం ఇప్పుడు కాపీ ప్రాసెస్ అనేది మనకు నచ్చిన విధంగా రివర్స్లో కాపీ చేద్దాం. అది ఎలా సో ఇప్పుడు మనకి యాక్చువల్గా మనం జే ఈక్వల్స్ టు 0 జే కాదు ఐ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఐ మైనస్ కామా జే ++. సో ఇలా మనం సంథింగ్ అనుకున్నాం కదా, ఇదే చేద్దాం. అండ్ వై ఆఫ్ జే ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ ఐ ఇది మనం చేద్దాం అనుకుంటాం బేసికలీ. అండ్ ప్రింట్ఎఫ్ %s కామా వై ఆఫ్ జే వై ఆఫ్ జే అంటే అవసరం లేదు. సో ఓకే వైని ప్రింట్ చేస్తున్నాం. ఆల్ట్ F9 ఆర్ఏవిఐ. ఓకే. సో ఇప్పుడు చూడండి ఆల్ట్ F5 చూడండి ఏం ప్రింట్ అవ్వలేదు. హే వాట్ ఈస్ దిస్. ఓకేనా. సో ఏంటిది మళ్ళీ ఒకసారి చేస్తే చూడండి ఆర్ఏవిఐ ఆల్ట్ F5 ఏం ప్రింట్ అవ్వలేదు. అదేంటి అంటే ఇప్పుడు మనకి ఐ ఎక్కడికి పాయింట్ చేసింది, నల్ క్యారెక్టర్కి పాయింట్ చేసింది. ఇక్కడ ఫస్ట్ ఏది కాపీ అవుతుంది, ఎక్స్ ఆఫ్ ఐని నల్ క్యారెక్టర్ ఇండెక్స్కి పాయింట్ చేస్తుంది కాబట్టి నల్ క్యారెక్టర్ స్టోర్ అవుతుంది. అంటే ఇప్పుడు జే వాల్యూ 0 కాబట్టి వై ఆఫ్ 0 అంటే వై అరేలో ఏదైతే ఫస్ట్ మెమరీ బ్లాక్ ఉందో అందులోకి ఎక్స్ అరేలో ఉన్న నల్ క్యారెక్టర్ వచ్చేసింది. అంటే ప్రింట్ఎఫ్కి ఫస్ట్ టైం నల్ క్యారెక్టర్ ట్రిగర్ అవ్వడం వల్ల అరేలో నుంచి 1 by 1 రీడ్ చేసినప్పుడు ఫస్ట్ టైం నల్ క్యారెక్టర్ వచ్చింది. అందుకే అది ప్రింట్ అనేది ఆపేసింది. ప్రింట్ఎఫ్కి ఎప్పుడైతే నల్ క్యారెక్టర్ వస్తుందో అప్పుడు ప్రింటింగ్ అనేది ఆపేస్తుంది కాబట్టి అది ఆపేసింది. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, నల్ క్యారెక్టర్ ఒక స్టెప్ ముందు నుంచి మనం కాపీ అనేది చేయాలి. దానికోసం ఐ ఈక్వల్స్ టు i-1 అందాం. ఇప్పుడు చూడండి ఆల్ట్ F9 కంట్రోల్ F9 ఆర్ఏవిఐ ఆల్ట్ F5 చూడండి ఇప్పుడు ఇవారని వచ్చింది.
కానీ దాని తర్వాత సంథింగ్ గార్బేజ్ కూడా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నల్ క్యారెక్టర్ మనం స్టోర్ చేయలేదు. ఆ ఇవార్ ఏదైతే స్టోర్ అయిపోయిందో దాని తర్వాత ఒక నల్ క్యారెక్టర్ మనమే స్టోర్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తా అంటే సింపుల్గా ఇలా ప్రింట్ఎఫ్. ఇప్పుడు మొత్తం ఇవార్ అని కాపీ అయిపోయాక జే వాల్యూ అనేది ఐవిఏఆర్ ఆ 4 లెటర్స్ తర్వాత ఇండెక్స్కి పాయింట్ చేస్తుంది. ఆ ఇండెక్స్లో మనం ఒకవేళ నల్ క్యారెక్టర్ స్టోర్ చేస్తే అక్కడ నుంచి ప్రింటింగ్ అనేది ప్రింట్ఎఫ్ ఆపేస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. సో దానికోసం ప్రింట్ఎఫ్ అవసరం లేదు. వై ఆఫ్ జే ఈక్వల్స్ టు నల్. ఓకేనా, సూపర్. ఆల్ట్ F9, కంట్రోల్ F9, RAVI. చూడండి ఇవార్ సూపర్ కదా. సో ఇదన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనం ఇంకో టాస్క్ కూడా చేయొచ్చు. ఏంటి, ఇప్పుడు మీరు ఒకసారి ఇన్పుట్ చూడండి నేను ఏమి ఇచ్చిందో శ్రీవిక్ అఫీషియల్, అవుట్పుట్ చూడండి ఏమొచ్చిందో శ్రీవిక్ అఫీషియల్. బట్ ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటి, నేను ఇన్పుట్ ఇచ్చింది లోయర్ కేస్ లెటర్స్ కానీ అవుట్పుట్ వచ్చింది అప్పర్ కేస్ లెటర్స్. నేను ఒకవేళ స్మాల్ లెటర్స్ ఇస్తే అది క్యాపిటల్ లెటర్స్ ఇస్తుంది. సో అది ఎలా, దీనికి మనం లాజిక్ రాయొచ్చు. ఓకే, న్యూ ఫైల్ తీసుకుందాం. సూపర్. సో మీరు ఒకవేళ మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే కనుక మీకు ASCII కోడ్స్ కాన్సెప్ట్ తెలిసి ఉంటుంది. ASCII కోడ్ స్టాండ్స్ ఫర్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఈ కాన్సెప్ట్ మీద మీకు చాలా బాగా ఐడియా ఉంటుంది ఒకవేళ మీరు కనుక ఫస్ట్ నుంచి ఫాలో అవుతాయి. ఇది ఏంటి అని మీరు ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియకపోతే ఇక్కడ ప్లేలిస్ట్లో ఆల్రెడీ చెప్పిన ఫస్ట్ నుంచి ఉన్నాయి. సెకండ్ ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పిన, అందుకే ఫస్ట్ నుంచి వస్తేనే కాన్సెప్ట్ అనేది క్లారిటీగా ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఆ ASCII కోడ్ కాన్సెప్ట్ని వాడి మనం ఏం చేస్తాం అంటే మనకు తెలిసిన విషయమే, ASCII కోడ్లో ప్రతి ఆల్ఫాబెట్కి ఒక న్యూమరిక్ వాల్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు క్యాపిటల్ ఏకి మనకి న్యూమరిక్ వాల్యూ ASCII కోడ్ వచ్చి 65, అదే స్మాల్ ఏకి 97. అంటే క్యాపిటల్ ఏకి స్మాల్ ఏకి ఉన్న ASCII కోడ్ మధ్యలో డిఫరెన్స్ 32 ఉంది. సో అంటే ఇప్పుడు క్యాపిటల్ ఆల్ఫాబెట్కి స్మాల్ ఆల్ఫాబెట్కి 32 డిఫరెన్స్ ఉంటుంది. 32 డిఫరెన్స్. సో ఈ 32 డిఫరెన్స్ మనం క్యాచ్ చేయాలి. ఎలా అంటే సింపుల్, మెయిన్. ఓకే, మెయిన్. సో ఇప్పుడు క్యార్ ఎక్స్ ఆఫ్ 5 అని తీసుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు స్కాన్ చేద్దాం. ఓకే, స్కాన్. దానికంటే ముందు ఇంట్ అయ్యారు ఒక వేరియబుల్ తీసుకుందాం. స్కాన్ ఎఫ్ %s, x. దీనికంటే ముందు క్లియర్ స్క్రీన్ బిల్ట్-ఇన్ ఫంక్షన్ కూడా వాడదాం. ఓకే, క్లియర్ స్క్రీన్ బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఫర్ i ఈక్వల్స్ టు 0, i ఈజ్ లెస్ దెన్ ఎక్స్. మనం ఇప్పుడు కూడా i ఈజ్ లెస్ దెన్ 5 అని రాస్తే మనం బూత్ అంటారు దాన్ని. ఓకేనా, ఇంత తెలుసుకున్నా కూడా. సో నల్ క్యారెక్టర్ వరకే మనం అది ప్రింటింగ్ అనేది చేయాలి. x ఆఫ్ i నాట్ ఈక్వల్స్ టు నల్ i++. సూపర్. సో ఇప్పుడు ప్రింట్ఎఫ్ అన్నప్పుడు %c ఫార్మాట్ టైప్ వాడుకొని నేనేం చేస్తా అంటే x ఆఫ్ i మనకి ఇప్పుడు స్మాల్ వచ్చింది కదా. ఇప్పుడు స్మాల్ ఆల్ఫాబెట్ ASCII కోడ్కి క్యాపిటల్ ఆల్ఫాబెట్ ASCII కోడ్కి 32 డిఫరెన్స్ ఉంది. ఆ 32 డిఫరెన్స్ నేను మైనస్ చేస్తా. ఎలా అంటే -32. చూడండి ఇప్పుడు ఏమవుతుంది. సింపుల్గా ఫస్ట్ టైం ఇప్పుడు ఒకవేళ శ్రీవిక్ అఫీషియల్ అని ఇన్పుట్ ఇచ్చిన అనుకోండి, స్మాల్ ఎస్కి ఒక ASCII కోడ్ ఉంటుంది. ఆ స్మాల్ ఎస్కి ASCII కోడ్ నుంచి 32 మైనస్ అవుతే క్యాపిటల్ ఎస్ ASCII కోడ్ వస్తుంది. %c ఏం చేస్తుంది, ఓకే ఇది ASCII కోడ్ క్యాపిటల్ ఎస్ది, ఆ క్యాపిటల్ ఎస్ ప్రింట్ చేద్దామని క్యాపిటల్ ఎస్ ప్రింట్ చేస్తుంది. చూద్దాం మనకి స్మాల్ టు బిగ్ .c. ఓకే, ఆల్ట్ F9. ఓకే, ఎర్రర్ ఉంది. సో ఇక్కడ అన్డిఫైన్స్ మీకు చూపిద్దామని నల్ క్యారెక్టర్ అని అలా నల్లే పెట్టేసిన. సో ఓకే, నల్ ఇది మనకు నల్ క్యారెక్టర్ సింబల్. ఓకే, డన్. కంట్రోల్ F9, RAVI. చూడండి, ఎంటర్, ఆల్ట్ F5. RAVI కాస్త క్యాపిటల్ RAVIగా వచ్చేసినాయి. సో దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ లాజిక్స్. ఓకేనా. సో మీకు ఈ ట్యూటోరియల్ నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఈ ఎపిసోడ్ని ఇక్కడ వరకు చూసుంటే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోకి లైక్ కొట్టేయండి. మరింత ఇన్ఫర్మేటివ్ కంటెంట్తో కంప్లీట్ C లాంగ్వేజ్ ఇంకా ఎపిసోడ్స్తో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. బాయ్.